ఒడిషా నుండి సిద్ధంగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవునికి మరొకసారి మహిమయు ఘనతయు ప్రభావంలో కలుగునగాక. అలాగే మరొకసారి నన్ను ఇన్వైట్ చేసినటువంటి మేడం వసంత గారికి, అలాగే అధ్యక్షులు స్రవంతి గారికి ప్రభు పేరిట శుభాభివందనాలు. అలాగే చేరి వచ్చినటువంటి సభ్యులందరికీ కూడా క్రీస్తు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నిన్నటి దినాన బైబిల్ గ్రంథమును గూర్చి, బైబిల్ గ్రంథం యొక్క చరిత్రను గూర్చి మనకు ఇవ్వబడినటువంటి సమయంలో కొన్ని విషయాలను మనం ఆలోచన చేసాం. ఈరోజు బైబిల్ గ్రంథంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మార్పులు, అలాగే బైబిల్ గ్రంథం ఏ విధంగా ఏర్పడింది అనేటువంటి విషయాలను మరికొన్ని క్షుణ్ణంగా మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళదాం. అసలు తొలినాళ్లలో బైబిల్ గ్రంథం అనేది ఎలా ఉండేది? తొలినాళ్ళు అనగానే పాత నిబంధన యొక్క స్వరూపము. పాత నిబంధన గ్రంథము ఈ బైబిల్ గ్రంథంలోనికి చేర్చడానికి అనగా పాత నిబంధన అనగానే మొట్టమొదటిగా మనం ఆలోచన చేయాల్సింది మొదట ధర్మశాస్త్రము, రెండవది ప్రవక్తల గ్రంథము, మూడవది కీర్తనల గ్రంథము. ఒకప్పుడు పాత నిబంధన 3 భాగాలుగా ఉండేది. పాత నిబంధన 3 భాగాలుగా ఉండేటువంటి దానిలో మొట్టమొదటి భాగము మనకు ధర్మశాస్త్రము, రెండవది ప్రవక్తల గ్రంథములు, మూడవది కీర్తనల గ్రంథము. ఈ గ్రంథములు మాత్రమే కాకుండా తరువాత క్రీస్తు శకం 2-3 శతాబ్దాలలో కంప్లీట్గా 27 పుస్తకాలు మరలా యాడ్ చేయబడ్డాయి. అంటే మొత్తము బైబిల్ గ్రంథం పూర్తి అవ్వడానికి కావలసినటువంటి బుక్స్ అన్నిటినీ కూడా అక్కడ సమకూర్చడం జరిగింది. ఈ బైబిల్ గ్రంథము రాయడానికి సుమారుగా 40 మంది ప్రవక్తలు, 1400 సంవత్సరాలకు పైగా 40 మంది ప్రవక్తల చేత రాయబడినటువంటి ఏకైక గ్రంథము బైబిల్ గ్రంథము. అంత మాత్రమే కాదు, బైబిల్ గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ 40 మంది కూడా వేరువేరు కాలాలకు, వేరువేరు ప్రాంతాలకు చెందినవారు. కానీ వీరు రాసినటువంటి రచనా శైలిని మనం చూసినప్పుడు వీరందరూ కూడా కూర్చొని ఒక చోట మాట్లాడుకుంటూ రాసినటువంటి గ్రంథంలా ఉంటుంది. అంటే ఒకరికి ఒకరు సంబంధం లేనటువంటి విధంగా ఈ గ్రంథం అయితే ఉండదు. అంత చక్కగా దేవాతి దేవుడు ఈ గ్రంథాన్ని రూపొందించడం మనం చూస్తాం. దీనిని మన చేతి వరకు తీసుకొని రావడానికి ఎన్నో రకాలైనటువంటి మార్పులకు ఇది గురైంది. ఉదాహరణకు మరి కేవలము మౌత్ ద్వారా మాత్రమే పబ్లిసిటీ అయినా, పాటల ద్వారా మాత్రమే ఇది దేవుని యొక్క మాటలు నెక్స్ట్ తరాలకు, నెక్స్ట్ జనరేషన్స్కి వెళ్ళేటువంటి పరిస్థితిలో దేవుడు ఐగుప్తు దేశంలో మొట్టమొదటిగా, అంటే క్రీస్తు పూర్వం 3000 ఇప్పటి నుంచి 3000 సంవత్సరాల క్రితం, ఆల్మోస్ట్ క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల క్రితం, అంటే ఇప్పటికి 5000 సంవత్సరాలు, అప్పటికే పాపిరస్ అనేటువంటి చెట్ల బెరడు నుండి పేపర్ను తయారు చేసేటువంటి అలవాటు ఐగుప్తు దేశస్తులకు ఉండేది. అంటే పాపిరస్ అనేటువంటి ఈ చెట్టును, దాని బెరడును ఊడదీసి దానిని ఒకదానికొకటి లైనుగా పెట్టి దాని మీద ప్రెషర్ను ఉంచి కొన్ని దినాలు దానిని ఎండబెట్టి దాని మీద ఇంకుతో రాసేవారు. అలా రాయబడినటువంటి వాటిని మనము గ్రంథపు చుట్టలుగా చదువుతున్నట్లు మనం చూడొచ్చు. ఈ పాపిరస్ అనేటువంటి చెట్ల బెరడు నుండి కాగితము అనేది మొట్టమొదటి కాగితం అనేది వచ్చింది. కాబట్టి ఈ పాపిరస్ అనేటువంటి పేరును బట్టి పేపర్ అనేటువంటి పేరు ఈరోజు మనము చదువుతూ ఉన్నాం లేదా చూస్తూ ఉన్నాం. అంటే మొదటి పేపర్ అనేది పాపిరస్ అనేటువంటి చెట్ల బెరడు నుండి వచ్చినదే. తర్వాత పవిత్ర జంతువుల యొక్క చర్మాల మీద కూడా బైబిల్ గ్రంథం రాయబడిందని లాస్ట్ సెషన్లో మనము విన్నాము, తెలుసుకున్నాం. ఇక్కడ మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథము అనగా యూదుల యొక్క పవిత్ర లేఖనములో 39 పుస్తకములు, ఇవన్నీ కూడా సెప్టువజింటు భాషాంతరంలోనే ఉండేవి. అలాగే క్రీస్తు పూర్వము 2వ శతాబ్దం నాటికి హెబ్రీ భాష నుంచి గ్రీకు భాషలోనికి పుస్తకాలన్నింటినీ కూడా అనువదించారు. కారణం మీ అందరికీ చెప్పాను, యొక్క గ్రీకుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండడం వలన, అప్పట్లో ఉన్నటువంటి యూద పండితులు ఈ గ్రీకును ఎక్కువగా మాట్లాడడం వలన, అలాగే అక్కడ సంస్కృతి ఎక్కువగా ఉండడం వలన హెబ్రీ కంటే గ్రీకుని ఎక్కువగా వారు ఉపయోగించడం వలన బైబిల్ గ్రంథాన్ని గ్రీకు భాషలోనికి తర్జుమా చేయాల్సి వచ్చింది. అప్పట్లో ఆ గ్రంథాలన్నీ కూడా ఒకే గ్రంథంగా సంకలనంలో లేవు. అంటే
యాడ్ చేయబడలేవు. యూదుల పవిత్ర లేఖనాల్లో ఏ ఏ గ్రంథములను ఏ ఏ ఆధారాల ప్రకారం చేర్చారో మనం కరెక్ట్ అయినటువంటి ఆధారం అయితే మనం చెప్పలేము. కానీ పాత నిబంధన గ్రంథంలో పుస్తకములు యేసుక్రీస్తు వారి కాలంలోనే 3 భాగాలుగా ఉన్నాయన్న సంగతి మనం చెప్పొచ్చు. ఈ మాట మనము లోకాసువార్త 24వ అధ్యాయము 44వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఏమన్నారు అంటే, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తన గ్రంథంలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అంటే ఈ లోక 24:44లో చెప్పబడినటువంటి మాట యేసుక్రీస్తు వారు పలుకుచున్నటువంటి మాట. ఆయనే స్వయంగా అంటున్నారు, పాత నిబంధనలో నా గురించి ఉంది అని చెప్పకుండా ఆయన అంటున్న మాట ఏంటంటే, మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తన గ్రంథంలోను నన్ను గూర్చి వ్రాయబడినవి అన్నాడు. అంటే ఈ 3 భాగాలుగా ఆనాడు పాత నిబంధన ఉండేది. 3 భాగాలుగా పాత నిబంధన ఉన్నటువంటి ఆ సమయంలో ఎవరైనా మోషే ధర్మశాస్త్రాన్ని ఇవ్వండి అంటే మొదటి పంచకాండాలు ఇచ్చేవారు. కీర్తన గ్రంథము ఇవ్వండి అన్నప్పుడు మరి యోబు గ్రంథము, కీర్తన గ్రంథము, సామెతలు, ప్రసంగి, పరమగీతముల గ్రంథాలు కీర్తన గ్రంథంలో ఉండేవి. అంటే ఈ భాగాలు. తర్వాత మరి ప్రవక్తలు, మీ అందరికీ తెలుసు, 4 పెద్ద ప్రవక్తలు, 12 మంది చిన్న ప్రవక్తలు, వీరందరి యొక్క గ్రంథాలను ప్రవక్తల గ్రంథములు అని పిలిచేవారు. వాటిని ఒక భాగముగా ఉండేది. అంటే ప్రవక్తల గ్రంథము, కీర్తన గ్రంథము, చరిత్ర గ్రంథములు. ఇందులో మరలా చరిత్ర గ్రంథం అనేది కొంత ఉండేది. అది కూడా ఏంటంటే చిన్న భాగంగా, ఒకటి న్యాయాధిపతులు, రూతు, సమూయేలు గ్రంథము, రాజుల గ్రంథము, దినవృత్తాంతాల గ్రంథము, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు గ్రంథము. అదేంటి సమూయేలు గ్రంథము, రాజుల గ్రంథం, దినవృత్తాంతాల గ్రంథం అంటున్నారు అంటే అప్పట్లో సమూయేలు ఒక గ్రంథంగానే ఉండేది, రాజులు ఒక గ్రంథంగానే ఉండేది, దినవృత్తాంతాలు కూడా ఒక గ్రంథంగానే ఉండేది. సో వీటిని తర్వాతి కాలంలో విడగొట్టడం మనము చూస్తాం. ఇకపోతే నెక్స్ట్ భాగంలో మనం చూస్తే తొలినాళ్లలో పాత నిబంధన యొక్క స్వరూపము మనము చూసాము. ఎలా ఉంటుంది అనే దాన్ని కూడా మనము ఆలోచన చేసాము ఇప్పుడే. ఇక నెక్స్ట్ భాగం ఏంటంటే అసలు ఈ బైబిల్కి రూపం ఎలా వచ్చింది, ఈ బైబిల్ గ్రంథానికి రూపం అనేది రావడానికి గల కారణం ఏంటి? బైబిల్ గ్రంథము సుమారుగా 1400కు పైగా, అనగా దగ్గరగా ఒక 1500 సంవత్సరాలు 40 మంది ప్రవక్తలు, చాలామంది 42 మంది ప్రవక్తలు అంటారు, కానీ 40 మంది ప్రవక్తలే రాయాలి, అది నియమం ఉంది. దానికి పాత నిబంధనలో ఉన్నటువంటి దీపస్తంభము, ఆ దీపస్తంభానికి ఉన్నటువంటి పువ్వులు, కాడలు, కాండము, వీటన్నిటిని క్యాల్కులేట్ చేసినప్పుడు క్రొత్త నిబంధనలు ఎన్ని ఉండాలి, పాత నిబంధనలు ఎన్ని ఉండాలి అనేటువంటి ఒక క్యాల్కులేషన్ అనేది వస్తుంది. సో అందుకని ఏంటంటే 40 మంది ప్రవక్తల చేత గ్రంథం అనేది రాయబడింది. ఈ 1500 సంవత్సరాలు మధ్యకాలంలో రాయబడినటువంటి వీరందరూ కూడా వేరువేరు కాలాలకు చెందినవారని మనం తెలుసుకున్నాం కదా. వీరిలో రకరకాలైనటువంటి వృత్తులను కలిగిన వారు కూడా ఉన్నారు. అందరూ ఒకేలాంటి వృత్తులను కలిగిన వారు కారు. సో ప్రారంభంలో మనం చూసినప్పుడు బైబిల్ పుస్తకముల యొక్క రచయితలు, లేదంటే గ్రంథస్థం చేసినటువంటి రచయితల్లో మొట్టమొదటిగా మోషే గారు మనకు కనబడతారు. ఇశ్రాయేలీలు 400 ఏళ్ళు బానిసత్వంలో ఉన్నప్పుడు వారిని విడుదల చేయించి తర్వాత అక్కడి నుండి విడిపించి మరి మోషే గారు బయటికి తీసుకొని రావడము, బానిసత్వం నుంచి విముక్తిని మనం చూడొచ్చు. ఇది జరిగినటువంటి చరిత్రగా మోషే గారు లిఖించారు. అలాగే విశ్వం యొక్క ఆవిర్భావము, తొలి మానవుడైనటువంటి ఆదాం మొదలుకొని ఇశ్రాయేలీలు ఐగుప్తీల బానిసలుగా ఉన్నటువంటి సమయం వరకు జరిగినటువంటి చరిత్రను కూడా మోషే గారు రాశారు అని మనం ముందటి అంశంలో మనము నిన్నటి దినమున మనం నేర్చుకున్నాం. అంటే మరి అప్పటి కాలంలో ఆయన రాయడానికి పారంపర్య గాథలు అవసరమయ్యాయి. అంటే మొట్టమొదటగా రాయాలి అంటే ఫస్ట్ చరిత్ర తెలిసి ఉండాలి. ఆ చరిత్ర మొట్టమొదటగా పారంపర్య గాథలుగా ఉండేవి. పారంపర్య గాథలు ఇన్ ద సెన్స్ ఒక కుటుంబం దగ్గర నుంచి ఇంకొక కుటుంబానికి వచ్చేటువంటి కొన్ని వంశపారంపర్య పాటలు చరిత్రలో ఉంటాయి, స్టోరీస్ ఉంటాయి. అలా కూడా కొంత బైబిల్ గ్రంథాన్ని ఆ రోజుల్లో చెప్పుకునేవారు. అయితే 18వ శతాబ్దం క్రీస్తుపూర్వం పశ్చిమాసియాలో ఉన్నటువంటి ప్రజలు లిపిని వాడుక చేసుకోవడం ప్రారంభించిన తర్వాత ఈ కథలన్నింటినీ కూడా గ్రంథస్థం చేయడం ప్రారంభమైంది. అందుకే మరి క్రీస్తు పూర్వము 3500 నుంచి 3200 కాలంలో సుమేరియన్స్ కూడా ఈజిప్షియన్స్ లిపిని
ప్రారంభించుకున్నారు. అంటే వాళ్ళు కూడా సుమేరియన్స్ కూడా ఈజిప్ట్లోను పశ్చిమాసియా ప్రజలు ప్రారంభించినటువంటి ఆ లిపిని కూడా వీళ్ళు కూడా ప్రారంభించుకున్నారు. కానీ అది క్లియర్గా ఉండేది కాదు. నేను చెప్పాను కదా, ఆ యొక్క ఒక యానిమల్ గురించి రాయాలంటే యానిమల్ బొమ్మేసేవారు. దాని పక్కన ఒక నెంబర్ కావాలి అంటే దానికి సంబంధించినటువంటి చుక్కలు కానివ్వండి, గుర్తులు కానివ్వండి పెట్టారంటే ఇన్ని అని ఒక అంచనా ఉండేది. ఇలా చాలా కష్టంగా ఆ లిపిని రాయాల్సి వచ్చేది. కాలక్రమేణా ఆ లిపి అనేది అద్భుతంగా అభివృద్ధి చెంది నేడున్నటువంటి అక్షరాలుగా వాటిని మార్చడము మనం చూస్తున్నాం. అలా సృష్టి ప్రారంభం నుంచి 5 కాండాలు, తర్వాత రాయబడినటువంటి చరిత్రలు, తర్వాత రాయబడినటువంటి కీర్తనలు, ఆ తర్వాత రాయబడినటువంటి ప్రవక్తల లేఖనాలు, వీటన్నిటిని కలిపి యూదుల లేఖనాలు లేదా పాత నిబంధన లేఖనాలు అని పిలిచేవారు. ఏమని పిలిచేవారు? యూదుల లేఖనాలు మరియు పాత నిబంధన లేఖనాలు అని పిలిచేవారు. అయితే ఈ పాత నిబంధన లేఖనాలను క్రీస్తుపూర్వం 1300 కాలం నుండి సుమారు 200 సంవత్సరాల సంకలనం చేశారు. అంటే ఒక చోటకు కూర్చారు. కొన్ని గ్రంథాలు ఒక చోటు ఉండేవి, కొన్ని గ్రంథాలు ఒక చోటు ఉండేవి, మరికొన్ని గ్రంథాలు ఇంకొక చోటు ఉండేవి. ఇవన్నీ కూడా ఒకే చోటకి చేర్చేసరికి క్రీస్తు శకము 100వ సంవత్సరం వరకు కూడా, అంటే ఆల్మోస్ట్ 1300 సంవత్సరాల కాలం నుండి క్రీస్తు శకం 110వ సంవత్సరం వరకు కూడా యూదులు ఈ గ్రంథాలను ఒక చోట చేర్చడానికి కష్టపడుతూనే ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 1410 సంవత్సరాలు ఈ గ్రంథాలను ఒక చోట చేర్చడానికి మరి యూద బోధకులైనటువంటి రబ్బీలు కష్టపడ్డారండి. అందుకే ఈ యొక్క పనులన్నింటినీ కూడా ఈ రబ్బీయన్సే చేసేవారు. ఈ యొక్క బైబిల్ గ్రంథం యొక్క సమకూర్చడం అంటారు కదా, దీన్ని సమకూర్చేటువంటి పనులను గూర్చి ఇవన్నీ కూడా ఈ రబ్బీలే వాళ్ళు చేసేవారు. ఇకపోతే ఈ బైబిల్ గ్రంథంలో ముఖ్యంగా మూలప్రతుల గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. అసలు ఆయా కాలాల్లో రాయబడినటువంటి గ్రంథముల సంకలనంతో నేటి బైబిల్కు ఇలాంటి రూపం వచ్చిందని మనకు ఒక్కసారి మనం తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఆ గ్రంథం యొక్క రూపము ఆయా కాలాల్లో రాయబడినటువంటి గ్రంథముల యొక్క మరి కూర్పు అనగా సంకలనం, అనగా ఒక చోటకు చేర్చడం. అయితే అప్పట్లో కాగితం లేదు కాబట్టి రెల్లు దుబ్బలను అలాగే మరి జంతువుల యొక్క చర్మాలను వాడారని చెప్పాం కదా. అయితే ఈ జంతువుల యొక్క చర్మాలు, రెల్లు దుబ్బలను రాస్తున్నప్పుడు పొరపాటుని ఎప్పుడైనా ఒక అక్షరం తేడా వచ్చినా, ఒక పదము తేడా వచ్చినా కంప్లీట్గా ఆ రెల్లు దుబ్బను లేదా చర్మపు కాగితాన్ని డిస్ట్రాయ్ చేసేవారు, అంటే కాల్చేసేవారు. అలా కాల్చేసి మరలా అదే స్థానంలో ఒక కొత్త ప్రతిని రాసేవారు. దీన్నే నకళ్ళు అంటారు. ఇప్పుడు ఈ కాలంలో అయితే వాటిని ఏమంటారంటే జెరాక్స్ అంటారు. అంటే మనం ఏదైతే ఒరిజినల్ ఉంటుందో దాన్ని ఈజీగా జెరాక్స్ చేయగలుగుతున్నాం. ఆ రోజుల్లో మెషిన్స్ లేవు కాబట్టి వాళ్ళు అక్షరాలు రాసేవారు. అంటే ఒక గ్రంథాన్ని ఇంకొక దాని దగ్గరికి, అంటే రాబోయే తరాల వరకు అందించాలంటే ఒక వర్గం కేవలం రాస్తూనే ఉండేవారు. గ్రంథాన్ని రాసి ఆ నకళ్ళను ఏం చేసేవారంటే భద్రం చేసేవారు. భద్రం చేసి ఒకవేళ ఏదైనా మిస్టేక్ వస్తే ఆ మిస్టేక్ వచ్చిందని పక్కన పడేయకుండా దాన్ని కాల్చేసేవారు. ఎందుకు కాల్చేవారంటే పొరపాటున రాబోయే తరాల వరకు ఎవరికైనా అది దొరికితే ఇదే ఒరిజినల్ అనుకుంటారు అని, ఆ పొరపాటునే కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉంటుందేమో అని అది కనబడకుండా మరలా దాన్ని ఏం చేసేవారంటే కాల్చేసేవారు. అంత మాత్రం కాదు, అప్పుడు రాస్తున్నటువంటి వాళ్ళు ఏం చేసేవారంటే ఒకసారి రాసినటువంటి గ్రంథాన్ని మళ్ళీ మూలప్రతితో సరిచూసేవారండి. అక్షరం టు అక్షరం, ఒత్తుతూ ఒత్తు ప్రతిదాన్ని సరిచేసేవారు. మిస్టేక్స్ ఉంటే దాన్ని తీసి కాల్చివేసేవారు. ఎలాంటి అక్షర దోషాలు లేకపోతే ఆ యొక్క కొత్త ప్రతిని తీసుకొని వచ్చి ఒరిజినల్ ప్రతుల దగ్గర చేర్చేవారు. అంత మాత్రమే కాదు, ఆ రోజుల్లో రాసేటువంటి సమయంలో యెహోవా అనేటువంటి నామం రాయడానికి దేవుని యొక్క పేరు అనగా యెహోవా అనేటువంటి నామం రాసే ప్రతిసారి కూడా ఈ రచయితలు ఏం చేసేవారంటే వారి చేతులను కడుగుకొని ఆ తర్వాత వాటిని నీట్గా తుడుచుకొని వచ్చి ఆ పేరును రాసేవారు. అంటే ఎంత పవిత్రమైనటువంటి నామమో ఆ నామాన్ని ఎంత జాగ్రత్తగా వాళ్ళు రాసేవారో మరి ఒక్కసారి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. నిజంగానే ఆ యొక్క పవిత్ర గ్రంథాన్ని ఒక పేరు రాయడానికి ఎన్నిసార్లు వారు చేతులు కడుగుంటారు అంటే కొన్ని వందల వేల సార్లు ఆ గ్రంథాన్ని గ్రంథస్థం చేస్తున్నప్పుడు వారు చేతులు కడిగినట్లుగా చరిత్ర చెబుతుంది. ఇక రచయితలు రాసినటువంటి ఆ రోజు రాసినటువంటి మూలప్రతులు ఇంకా ఉన్నాయా అని మనం ఆలోచన చేయగలిగితే నేటికి చాలా మూలప్రతులు, అంటే ప్రారంభ మూలప్రతులు లేవు, కానీ ఆ తరువాత రాయబడినటువంటి నకళ్ళు అలాగే పాతగలిగినటువంటి గ్రంథముల స్థానంలో కొత్త ప్రతులు మారుతుండేవి కదా. అలా రాయబడినటువంటి తిరగ రాయబడినటువంటి గ్రంథాలు
ఇప్పటికీ కొన్ని యెరూషలేములోను, అలాగే లండన్ మ్యూజియంలోను, ప్యారిస్ మ్యూజియంలోను, డబ్లిన్ మ్యూజియంలోను, న్యూయార్క్ మ్యూజియంలోను, షికాగో మ్యూజియంలోను, ఫిలదెల్ఫియా, అలాగే యాన్ ఎర్బన్, మిచిగన్ ఇలాంటి తదితర ప్రాంతాల్లో మ్యూజియంస్లో వీటిని ఏం చేశారంటే చాలా జాగ్రత్తగా భద్రపరిచినట్లుగా మనం చూడొచ్చు. నేటికి కూడా మనము ఆ యొక్క విషయాలను ఇప్పటికీ కూడా మనము చూడొచ్చు. వాళ్ళు ఎలా రాసేవారు, ఎంత కష్టపడి రాశారో మనము చూడొచ్చు. ఇక్కడ అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక క్యాల్కులేషన్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు అసలు బైబిల్ గ్రంథం ఈరోజు మనం చదువుతున్నాం కదా. ఈరోజు అన్నాను నేను, ఇందాక ఒక మాట చూపించాను మీకు. ఏమన్నాను? లూకాసు వార్త 24:44 అన్నాను. అంటే వెంటనే ఒక వాక్యాన్ని తీసి మీరు స్క్రీన్ మీద పెట్టగలిగారు. అదే లూకాసు వార్తలో ఈ మాట రాయబడింది అని నేను చెప్పిన తర్వాత ఆ మాట ఎక్కడుందో మనకు ఎలా తెలిసింది? ఒక అధ్యాయం ఉంది, ఆ అధ్యాయంలో కొన్ని వచనాలు ఉండడం వలన మనకు తెలిసింది. మరి అధ్యాయాలను వచనాలను అసలు ప్రారంభం నుంచి ఫాలో అయ్యారా అంటే లేదు. బైబిల్ మొత్తం 66 పుస్తకాలు పూర్తి చేయడానికి మనం చెప్పుకున్నాం కదా, సుమారుగా 1500 సంవత్సరాల కాలం పట్టిందని. ఇది బైబిల్ కదా 3 భాషల్లో రాయబడింది. మొట్టమొదటి భాష హెబ్రీ భాష, రెండవది అరామిక్ భాష. నిన్న చెప్పినట్లుగా ఎజ్రా కానివ్వండి, దానియేలు గ్రంథం కానివ్వండి, ఇవి వేరొక లాంగ్వేజ్లో కూడా రాయబడ్డాయి అని చెప్పాం కదా, అవే అరామిక్ లాంగ్వేజ్. అది యేసుక్రీస్తు వారు తన స్వయాన మాట్లాడినటువంటి లోకల్ లాంగ్వేజ్. ఏలి ఏలి లామా సబక్తాని అనేటువంటి మాటలు ఉన్నాయి కదా, రబ్బూని అనబడినటువంటి మాట కన్నా కొన్ని పదాలు ఉంటాయి చూసారా బైబిల్ గ్రంథంలో. ఇవన్నీ కూడా అరామిక్ భాష అనమాట. ఇక మూడో భాష గ్రీకు భాష అండి. ఈ గ్రీకు భాష క్రొత్త నిబంధనలో రాయబడినటువంటి భాష. ఇక చేతితో రాయబడినటువంటి పురాతన బైబిల్లో అధ్యాయాలు లేవు, వచనాలు లేవు. అప్పుడు బైబిల్ గ్రంథానికి ఈ అధ్యాయాలను క్షమించండి, బైబిల్ గ్రంథానికి ఈ అధ్యాయాలను ఏర్పాటు చేసింది 1228వ సంవత్సరం. 1228వ సంవత్సరంలో స్టీఫెన్ లాంగ్టన్, అంటే క్రీస్తు శకం 1228లో స్టీఫెన్ లాంగ్స్టన్ అనేటువంటి వ్యక్తి ఈ బైబిల్ గ్రంథాన్ని 66 పుస్తకాలను కూడా ఆయన అధ్యాయాలుగా విడగొట్టడం జరిగింది. అంటే 1188 సుమారుగా ఈ అధ్యాయాలను ఆయన విడగొట్టడం జరిగింది. ఇక పాత నిబంధనలు అధ్యాయాలుగా ఉన్నటువంటి వాక్యాలను, అంటే అధ్యాయాలుగా ఉన్నటువంటి వాటిలో వచనాలుగా, అంటే ఈ అధ్యాయానికి ఇన్ని వచనాలు, ఈ అధ్యాయానికి ఇన్ని వచనాలని మనం చదువుకుంటున్నాం కదా. దీనిని కూడా మరొక వ్యక్తి 1448, ఇందాక ఎప్పుడు 1228లో చేస్తే ఇప్పుడు 1448వ సంవత్సరంలో ఆర్ నాథన్ అనబడినటువంటి వ్యక్తి ఆయన వచనాలుగా విడగొట్టారు. అందుకే ఇప్పుడు స్టీఫెన్ లాంగ్స్టన్ అనేటువంటి వ్యక్తి విడగొట్టినటువంటి 24వ అధ్యాయము, అలాగే ఆర్ నాథన్ విడగొట్టినటువంటి 44వ వచనాన్ని చూస్తే మనకు ఈ వాక్యం మనకి ఈజీగా దొరికింది. అంటే లూకా 24:44 అనగానే టక్కున మనం ఈరోజు తీయగలుగుతున్నామంటే ఇదిగో ఈ ఇద్దరు మహానుభావులు చేసినటువంటి కృషి. అయితే క్రొత్త నిబంధనను అధ్యాయాలుగా రాబర్ట్ స్టీఫెన్ అనేటువంటి వ్యక్తి మరలా దాన్ని విడగొట్టినట్లుగా 1551లో. అంటే పాత నిబంధననేమో స్టీఫెన్ లాంగ్స్టన్, క్రొత్త నిబంధననేమో మనకు రాబర్ట్ స్టీఫెన్సన్ అనేటువంటి వ్యక్తి విడగొట్టినట్టుగా మనం చూస్తాం. అంటే ఈ మొత్తము గ్రంథాన్ని విడగొట్టి ఈ మొత్తం గ్రంథాన్ని ఒక కొత్త బైబిల్గా రూపొందించినటువంటి బైబిల్ 1560వ సంవత్సరం క్రీస్తు శకంలో వచ్చింది. దీనినే జెనీవా బైబిల్ అంటారు. ఏమంటారు దీన్ని? అధ్యాయాలుగా వచనాలుగా విడగొట్టి దానిని మన దగ్గరకు తీసుకొని వచ్చినటువంటి సంవత్సరం 1560వ సంవత్సరం. అలా వచ్చినటువంటి మొట్టమొదటి బైబిల్నే జెనీవా బైబిల్ అంటారు. ఇది ప్రపంచంలో చాలా ఫేమస్ అయినటువంటి బైబిల్ గ్రంథం ప్రతి. ఇక క్రీస్తు శకము 90వ సంవత్సరంలో పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉండాలని నిర్ధారించారు. ఎప్పుడు? క్రీస్తు శకం 90వ సంవత్సరంలో. ఇక 367లో ద కౌన్సిల్ ఆఫ్ జామ్నియా అంటే 90వ సంవత్సరంలో జరిగినటువంటి ఈ జామ్నియాలో 39 పుస్తకాలను ఉండాలని, 367వ సంవత్సరంలో జరిగినటువంటి కౌన్సిల్ ఆఫ్ కార్తేజ్లో క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉండాలని ఆదేశించారండి. అంటే 90 సంవత్సరంలో కౌన్సిల్ ఆఫ్ జామ్నియా,
367 సంవత్సరంలో కౌన్సిల్ ఆఫ్ కార్తేజ్ క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలను నిర్ధారించి పాత నిబంధనలో 39 పుస్తకాలు, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు, మొత్తం 66 పుస్తకాలు ఉండాలని నిర్ధారించినటువంటి ఈ 2 కౌన్సిల్స్ను మనము చూడొచ్చు. అంటే ఈరోజు మనకు 66 పుస్తకాలు మన గ్రంథంలో ఉన్నాయి అంటే మరికొన్ని గ్రంథాల్లో 73 పుస్తకాలు ఉంటాయి. అలాగే 71 పుస్తకాలు ఉంటే 79 పుస్తకాలు కూడా మరికొన్ని గ్రంథాల్లో ఉంటాయి. మరి అవి కూడా బైబిల్స్ కాదా అంటే అవి కూడా బైబిలే. ఈ యొక్క గ్రంథంలో ఎందుకు ఇన్నే ఉండాలి అనేటువంటి దానికి మరలా ఒక పెద్ద వివరణ ఉంటుంది. అలాగే కౌన్సిల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు కొన్ని ఉంటాయి. బైబిల్ గ్రంథంలో కూడా దానికి ఇన్ని పుస్తకాలే ఉండాలి అనేటువంటి దానికి ఒక మరి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. తర్వాత చూద్దాం దాని గురించి. ఇక బైబిల్లో ఆదిమ హిబ్రూ గ్రీకు భాష నుండి మొట్టమొదటిగా లాటిన్ వల్గేట్ భాషలోనికి మరి తర్జుమా చేసింది సెయింట్ జెరోమ్ అనేటువంటి వ్యక్తి దాన్ని ట్రాన్స్లేట్ చేశారు అనేటువంటి విషయాన్ని మనం నిన్న తెలుసుకున్నాం. ఇక 13 నుంచి 1400 సంవత్సరాలు క్రీస్తు శకంలో అందరికీ అర్థమయ్యేటువంటి భాషలో జాన్ విక్లిప్ అనేటువంటి తత్వవేత్త మొట్టమొదటిగా లాటిన్ వల్గేట్ నుంచి బైబిల్ను ఇంగ్లీష్లోనికి తీసుకొని వచ్చాడండి. అంటే ప్రపంచమంతా కూడా చదవాలి, ప్రపంచమంతటా కూడా ఈ గ్రంథాన్ని పఠించాలి అని ఈ జాన్ విక్లిప్ అనేటువంటి మహానుభావుడు ఈ గ్రంథాన్ని ఇంగ్లీష్లోనికి పాత నిబంధనను తర్జుమా చేశాడు. పాత నిబంధన మాత్రమే, క్రొత్త నిబంధన కాదు. అయితే పూర్తిగా ఇంగ్లీష్లోనికి అటు పాత నిబంధన కానీ ఇటు క్రొత్త నిబంధన కానీ ఆదిమ హిబ్రూ భాష నుండి ఇంగ్లీష్ భాషలను తర్జుమా చేసిన వ్యక్తి మాత్రం విలియం టిండేల్ అండి. విలియం టిండేల్ గురించి మీరు చాలాసార్లు వినే ఉంటారు. ఈ విలియం టిండేలు ఈ 2 భాషలను కలిపి ఒకే గ్రంథంలో 2 భాషలను కలిపి ఒకే గ్రంథంలో ఉండాలి అని, అంటే ఆ భాష ఇంగ్లీష్ భాషలో ఉండాలని ఒకేసారి 2 గ్రంథాలను ఒకే గ్రంథంలో పెట్టాలి అని ఆలోచించినటువంటి వ్యక్తి విలియం టిండెల్. ఈ విలియం టిండెల్ 1536 సంవత్సరంలో దీన్ని పూర్తి చేశారు. 1536 సంవత్సరం. ఇది మీకు హిస్టరీగా ఉపయోగపడుతుంది, అందుకే నేను సంవత్సరాలతో సహా చెప్పడం జరుగుతుంది. ఇక బైబిల్ను తర్వాత రాయబడినటువంటి భాష ఏదైనా మనం చూస్తే దానిని జర్మనీ లాంగ్వేజ్ అండి. జర్మనీ భాషలోనికి మార్టిన్ లూథర్ 1522 సంవత్సరంలో క్రొత్త నిబంధనను 1534 సంవత్సరంలో పాత నిబంధనను పూర్తిగా అనువదించాడు. అంటే ఇంగ్లీష్ తర్వాత నెక్స్ట్ లాంగ్వేజ్ ఏంటి అంటే జర్మనీ లాంగ్వేజ్. అంటే మొట్టమొదటిగా హీబ్రూ, తర్వాత అరమిక్, తర్వాత గ్రీక్. అంటే కంప్లీట్ బైబిల్ అయితే ఫస్ట్ గ్రీక్, తర్వాత మనకి ఇంగ్లీష్, తర్వాత జర్మనీ. ఇట్లా కొన్ని భాషల్లోనికి తర్జుమా చేయబడింది. కానీ ప్రపంచంలో 7102 భాషలు ఉంటే అందులో పూర్తిగా బైబిల్ 636 భాషల్లోనికి తర్జుమా చేశారు. అలాగే క్రొత్త నిబంధన 1442 భాషల్లోనికి తర్జుమా చేశారు. ఈ రిపోర్ట్ ఏదైతే నేను చెప్తున్నానో, ఇప్పుడు చెప్తున్నటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఇది బిఫోర్ ఒక 10 years బిఫోర్ రాయబడినటువంటి ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఒక 7 to 8 years బిఫోర్గా ఉన్నటువంటి ఇది. ఈ రోజుకైతే ఇంకా అవి చాలా ఎక్కువగా రాయబడ్డాయి. క్రొత్త నిబంధన పాత నిబంధన కలిపి అయితే 2287 భాషల్లోనికి తర్జుమా చేయడం జరిగింది. అంటే ఇంకా తర్జుమా చేయాల్సినటువంటి వెర్షన్స్, లాంగ్వేజెస్ చాలా ఉన్నాయి. ఇకపోతే కింగ్ జేమ్స్ వెర్షన్ అనేటువంటి ఒక వెర్షను ఉంది. మీ అందరికీ తెలుసు, రాజు అయినటువంటి కింగ్ జేమ్స్ గారు ఈ యొక్క వెర్షన్ను దగ్గరుండి ఆయన రాయించారు. అక్కడ ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి ఆయన ఆథరైజ్డ్ వెర్షన్ అని పిలువబడేటువంటి ఒక వెర్షన్ అతను దగ్గరుండి రాయించుకున్నాడండి. అంటే ఈ ఆథరైజ్డ్ వెర్షన్ అంటే పూర్వకాలంలో ఉన్నటువంటి ఒరిజినల్ ప్రతికి సమాంతరంగా ఉండేటువంటి ప్రతి లేదా ట్రాన్స్లేషన్ అని చెప్పించుకొని ఆథరైజ్డ్ వెర్షన్ అని అతడు కింగ్ జేమ్స్ వెర్షన్ని వ్రాయించుకున్నాడు. నేటికి కూడా ఈ కింగ్ జేమ్స్ వెర్షన్ అత్యధికముగా చదవబడుతున్నటువంటి గ్రంథంలో ప్రాముఖ్యమైనటువంటి గ్రంథముగా మనము చూడొచ్చండి. అంటే మొట్టమొదటిగా మనము ఇంగ్లీష్ బైబిల్ అనేసరికి కేజేవి అంటారు, అంటే కింగ్ జేమ్స్ వెర్షన్. దీనిని ఆయన వ్రాయించుకొని స్వయాన మరి తన కోసము రాయించుకొని తన ప్రాంతం అంతా కూడా, తన యొక్క దేశమంతా కూడా అది వ్యాప్తి చెందాలని ఆలోచించాడు. తర్వాత ఇక్కడ అసలు విషయానికి వద్దాం. అసలు మన తెలుగు బైబిల్ యొక్క చరిత్ర ఏంటి అసలు, దీన్ని చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రభు చిత్తం అయితే మీరు సమయాన్ని ఇస్తే నేను ఈ 8 నిమిషాల్లో 6 గంటల 20 నిమిషాలకు నేను కంప్లీట్ చేయడానికి
నేను ప్రయత్నం చేస్తానండి. అసలు తెలుగు బైబిలు మన చేతికి ఎలా వచ్చింది? ఈరోజు మనం చదువుతున్నాం కదా, 66 పుస్తకాలు 1500 సంవత్సరాలు రాస్తే తెలుగు బైబిల్ అనేది మన చేతికి రావడానికి చాలా కష్టాలు పడాల్సి వచ్చిందండి. ఈ తెలుగు బైబిల్ను మన చేతిలోనికి తీసుకొని రావడానికి ఎందరో చాలా కష్టపడ్డారు. 1812లో బైబిల్ను మొట్టమొదటిగా తెలుగు భాషలో ముద్రించారండి. 1812వ సంవత్సరం ఆ భాషలో ముద్రించినటువంటి మహాను వ్యక్తి ఆయన విలియం కేరీ గారు. లాస్ట్ టైం నేను కలకత్తా వెళ్ళినప్పుడు విలియం కేరీ యొక్క మ్యూజియంకి వెళ్ళాను నేను. అక్కడ ఆయన రాసినటువంటి తెలుగు బైబిల్ నేను చదివినప్పుడు అసలు ఒక్క మాట కూడా నాకు సరిగ్గా అర్థం కాలేదు. అక్కడ చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా గ్లౌజెస్ వేసుకుని అక్కడ ఉన్నటువంటి ఒక ఫారెన్ ఆయన చూపించారు. నాకు ఇలాంటి కొన్ని ఈ వచనాలు కావాలి అని మత్తయి సువార్త 28:19 వచనంలో రాయబడినటువంటి మాట ఒకటి, అలాగే మరికొన్ని మాటలను మరి నేను అక్కడ అడిగినప్పుడు ఆ వ్యక్తి అతను నాకు చూపించినప్పుడు నేను చదువుతున్నప్పుడు నాకు చాలా విచిత్రంగా ఉంది. అంటే ఇప్పుడున్న తెలుగుకి అప్పుడు ఉన్నటువంటి తెలుగుకి చాలా డిఫరెన్స్ ఉందండి, చాలా డిఫరెన్స్ ఉంది. ఆ తెలుగు అయినప్పటికీ కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. మొట్టమొదటిగా రాయబడినటువంటి బైబిల్ గ్రంథంలో తెలుగు గ్రంథంలో ఉన్నటువంటి అక్షరాలు ఎలా ఉంటాయని నేను చాలా సంతోషించానండి. మీకు వీలైతే నేను కొన్ని పదాలను నేను పంపిస్తాను, మీకు అయిన తర్వాత మేడం గారికి పంపిస్తాను, మీ గ్రూప్లో ఆమె షేర్ చేస్తారు. ఒకవేళ నాకంటే ముందు ఎవరైనా చూస్తుంటే నో ప్రాబ్లం. తర్వాత ఇందులో మీరు గమనించండి, 1812లో విలియం కేరీ గారు ఈ యొక్క తెలుగు భాష, అసలు విలియం కేరీ గారిది తెలుగు కానే కాదు, కానీ ఆయన అతి కష్టమే, చాలా కష్టం మీద ఆయన తెలుగు భాషను మనం మాట్లాడుతున్నటువంటి భాషలోనికి ఆయన ఈ యొక్క బైబిల్ను తీసుకొని రావడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అక్కడ కలకత్తా మ్యూజియంలో నేను చూసినప్పుడు చాలా రకాలైనటువంటి ఇంకా గ్రంథాలు కూడా ఉన్నాయి. బెంగాలీ భాషలో కూడా చాలా గ్రంథాలను ఆయన మరి రాసినట్లుగా మనం చూడొచ్చండి. ఈ యొక్క విలియం కేరీ గారి యొక్క చరిత్రను కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మరి మనం మరొక వ్యక్తిని గురించి మనం చెప్పుకోవాలి. ఆయనే మొట్టమొదటిగా బైబిల్ గ్రంథాన్ని ముద్రించినటువంటి వ్యక్తి. బైబిల్ గ్రంథం చూడండి, అప్పుడప్పుడు చూడండి, రాజు వస్తే రాజుతో పాటుగా సైన్యం వస్తుందని. బైబిల్ గ్రంథం ఈ లోకానికి వచ్చిన తర్వాత అండి, బైబిల్ గ్రంథంతో పాటుగా అనేకమైనటువంటి గ్రంథాలు అనగా ఆవిష్కరణలు, భారతదేశానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి పుస్తకాలు, అనేకమైనటువంటి వ్యవస్థలు కూడా భారతదేశంలో ఇంట్రొడ్యూస్ చేయబడ్డాయి. ఆనాడు ఉన్నటువంటి మిషనరీస్ ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థ కానివ్వండి, లేదంటే న్యూస్ పేపర్స్ సిస్టమ్ కానివ్వండి, పోస్టల్ సిస్టమ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ సమయంలో వచ్చినటువంటివే. అంటే ముద్రణ యంత్రం కనుగొన్న తర్వాత మరి మొట్టమొదటిగా ముద్రించినటువంటి గ్రంథం ఏదైనా ఉంది అంటే అది బైబిల్ గ్రంథం అండి. ముద్రణ యంత్రం ముద్రించిన తర్వాత మొట్టమొదటిగా ముద్రించినటువంటి గ్రంథము బైబిల్ గ్రంథం. అంత మాత్రమే కాదు, మనము తెలుగు బైబిల్ గ్రంథం యొక్క చరిత్రను మనం చూసినప్పుడు మరి విలియం కేరీ గారు ఎన్ని కష్టాలు పడ్డారంటే ఈ గ్రంథాన్ని మన చేతికి తీసుకొని రావడానికి, మన దగ్గరకు తీసుకొని రావడానికి చాలా బాధలు పడ్డారండి, చాలా కష్టాలు పడ్డారు ఆయన. అంత మాత్రమే కాదు, తన జీవితాన్ని, తన కుటుంబాన్ని, తన పిల్లలను అతడు త్యాగమే చేసేసాడు ఈ గ్రంథం కొరకు. ఒకవైపు ఒక గ్రంథాన్ని రాసి, అంటే ఒక గ్రంథాన్ని ముద్రించి వెళ్ళేసరికి మరొక గ్రంథము అక్కడ పాడైపోయేది, లేదా తగులబడిపోయేది. ఇలా రకరకాలైనటువంటి కష్టాలను పడి లాస్ట్కి ఫైనల్గా మనకు తెలుగు భాషలో బైబిల్ గ్రంథాన్ని ఆయన తీసుకొని వచ్చారండి. నిజంగా కొన్నిసార్లు విలియం కేరీ గారి యొక్క జీవితాన్ని, ఆయన చరిత్రను నేను ఆలోచన చేస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు దుఃఖం వస్తుంది, ఏడుపు వస్తుంది. అలాంటి పరిచర్య మనం చేయగలమా? అలాంటి మరి మిషనరీ పరిచర్యలు మనం చేయగలమా? కుటుంబాలను విడిచిపెట్టి, తమకున్న వాటిని విడిచిపెట్టి, తమ కష్టాన్ని, తన బాధను అన్నిటిని కూడా గుర్తించలేనటువంటి పరిస్థితిలో అసలు ఇలాంటి వాటిని ఎవరు చేయగలరు? మనం చేయగలమని చాలాసార్లు నాకు అనిపిస్తూ ఉండేదండి, బాధ అనిపించేది కూడా. అలాగే మరికొంతమంది ఈ బైబిల్ గ్రంథాన్ని మన చేతికి రావడానికి కష్టపడినటువంటి వ్యక్తులను మనం చూడొచ్చు. మరి ముద్రణ యంత్రం కనుగొన్న తర్వాత మొట్టమొదటిగా ముద్రించినటువంటి గ్రంథము బైబిల్ గ్రంథము. ఈ బైబిల్ గ్రంథానికి ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఈరోజు నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఈ యొక్క 3 నిమిషాల్లో నేను వీటిని పూర్తి చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథాన్ని రోమన్ అంకెల ప్రకారము ఎల్ఎక్సెస్ అని పిలిచేవారని నేను మాట్లాడుకున్నాం. 72 మంది పండితులు 72 రోజుల పాటు ఈ అనువాదాన్ని చేశారు. ఇక పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాలు. మరి వీటి ఎంపిక మనము చెప్పుకున్నట్లుగా 90 నుంచి 100 సంవత్సరాల మధ్యలో యూదుల పండితుల యొక్క సమావేశంలో ఈ యొక్క
ఇన్ని పుస్తకాలు ఉండాలి అని ఒక నిర్ణయం అయితే జరిగింది. కానీ ఈ నిర్ణయాన్ని మాత్రము మరి చాలా కష్టంగా వారు తీసుకున్నట్లుగా మనకు చరిత్ర చెబుతుంది. అంటే కొంతమంది దీన్ని ఏమంటారు, పరమగీతముల గ్రంథము అసలు బైబిల్లో ఉండకూడదు. ఎందుకంటే పరమగీతముల గ్రంథం చదువుతున్నప్పుడు ఒక ప్రియురాల కోసం రాసినటువంటి ఉత్తరాలుగా లేదా మాటలుగా ఉంటాయి. ఇద్దరు ప్రేమికుల మధ్య జరుగుతున్నటువంటి డిస్కషను ఇది బైబిల్ గ్రంథంలో ఎందుకు అని చాలామంది వ్యతిరేకించారు. అలా వ్యతిరేకించినప్పుడు పరమగీతముల గ్రంథమును గూర్చి కూడా దేవాతి దేవుడు వారితో మాట్లాడి, ఇది సంఘముతో దేవుడు నేను మాట్లాడుతున్నటువంటి మాటలుగా మీరు తీసుకోవాలి అని పరమగీతముల గ్రంథాన్ని కూడా అందులో యాడ్ చేయడం మనం చూస్తాం. ఈ పరమగీతముల గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఒకానొక సమయంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఉత్తరాన్ని రాస్తాడు, లవ్ లెటర్ రాశాడు. లవ్ లెటర్ రాసి ఆ అమ్మాయికి ఇచ్చినప్పుడు ఆ అమ్మాయి ఇంప్రెస్ అయిపోతుంది. అబ్బాయి ఎంత అద్భుతంగా వర్ణించాడు నా గురించి, ఎంత చక్కగా వర్ణించాడు నా గురించి అని ఆ అమ్మాయి ఇంప్రెస్ అయిపోయి ఆ అబ్బాయి యొక్క ప్రేమను యాక్సెప్ట్ చేస్తుంది. అలా ప్రేమను యాక్సెప్ట్ చేసిన తర్వాత కొంతకాలానికి ఇద్దరు కలిపి చర్చికి వెళ్తారు. చర్చికి వెళ్ళినప్పుడు సడన్గా ఆ రోజు పాస్టర్ గారు పరమగీతముల గ్రంథాన్ని చదువుతారు. పరమగీతముల గ్రంథాన్ని చదివినప్పుడు ఆ పరమగీతముల గ్రంథంలో ఈ అబ్బాయి ఏదైతే రాశాడో అదే విషయాన్ని ఆ రోజు పాస్టర్ గారు చదవడం మొదలు పెడతారు. ఎప్పుడైతే పాస్టర్ గారు పరమగీతముల గ్రంథంలో ఉన్నటువంటి ఆ మాటలు చదివారో వెంటనే ఈ అమ్మాయికి అర్థమైపోయింది, అంటే మనోడు నన్ను వర్ణించి రాసినటువంటి మాటలన్నీ కూడా పరమగీతముల గ్రంథంలోనివా అని. అంటే ఆ రోజు ఇద్దరికి ఫైట్ అవుద్ది, గొడవ అవుద్ది. అంటే అంత అద్భుతంగా ఒక వ్యక్తిని ఇంప్రెస్ చేసేటువంటి విధంగా ఉంటాయి ఇవి. అయితే దీనిని బైబిల్ గ్రంథంలో చేర్చకండి, ఇలాంటి మాటలు బైబిల్లో ఉండకూడదు, ఇది పరిశుద్ధ గ్రంథము, ఇది పవిత్ర గ్రంథం అన్నప్పుడు దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళని మరలా ప్రేరేపించి, లేదు పరమగీతముల గ్రంథము కూడా మీరు బైబిల్ గ్రంథంలో చేర్చాలని దేవాతి దేవుడు ఈ గ్రంథాన్ని చేర్పించాడు. అంత మాత్రం కాదు, మన బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు కొన్ని గ్రంథాలను రిఫర్ చేస్తుంది. యాషారు గ్రంథము అనేటువంటి ఒక గ్రంథం ఉంటుంది. యాషారు గ్రంథంలో మరి రాజుల యొక్క చరిత్రను అలాగే ఆ ప్రవక్తల యొక్క చరిత్రను దేవుడు రాయించకపోయినా యాషారు అనబడినటువంటి వ్యక్తి ఆ విషయాలన్నింటినీ కూడా గ్రంథస్థం చేశారు. దాన్ని యాషారు గ్రంథం అంటారు. అంత మాత్రం కాదు, ద బుక్ ఆఫ్ హానోక్ అంటే ఏనోక్ అంటారు, దాన్ని హనోకు గ్రంథము. ఇది మనం యోధా గ్రంథంలో మనం చూసినప్పుడు, యోధా పత్రికలో మనం చూసినప్పుడు హానోకు మొదలుకొని ఆదాం మొదలుకొని 7వ వాడైనటువంటి హానోకు వరకు ప్రవచించిరి అనేటువంటి మాట చూస్తాం. హానోకు ఎక్కడ ప్రవచించారంటే ద బుక్ ఆఫ్ హానోక్ అనేటువంటి గ్రంథంలో ప్రవచించినట్లుగా మనం చూస్తాం. అలా బైబిల్లో చేర్చబడిన మరికొన్ని పుస్తకాలను కూడా మనం చూడొచ్చు. మనం గమనించాలి, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, కానీ అన్నీ కూడా అథెంటికేషన్ కాదు. అలాగే మన బైబిల్ గ్రంథం కాకుండా, అంటే ఇప్పుడు మనం చదువుతున్నటువంటి బైబిల్ ప్రొటెస్టెంట్ బైబిల్ అంటారు, దీన్ని ప్రొటెస్టెంట్ బైబిల్ అంటారు. రోమన్ క్యాథలిక్ బైబిల్ అనేది కూడా ఉంది. అందులో ఇంకొక 6 ఇంచుమించుగా 7 పుస్తకాలు అనుకుంటా, 4, 3, 7 పుస్తకాలు, 73 పుస్తకాలు ఉంటాయి. అందులో 7 పుస్తకాలు ఎక్స్ట్రాగా ఉంటాయి. అందులో శిరాపుత్రుని లెక్కలు కానివ్వండి, తర్వాత మక్కబీల గ్రంథం కానివ్వండి, సొలొమోను జ్ఞాన గ్రంథం కానివ్వండి, ఇలా మరికొన్ని గ్రంథాలు ఆ బైబిల్ గ్రంథంలో ఉండడం మనం చూడొచ్చు. మీలో ఎవరి దగ్గరైనా సరే పుస్తకం ఆ బైబిల్ గ్రంథం ఉంటే మీకు ఎక్స్ట్రాగా ఉండేటువంటి ఆ పుస్తకాలను మీరు గమనించవచ్చు. అసలు 66 పుస్తకాలు ఎందుకు ఉండాలి అంటే దానికి ఒక చిన్న కారణం ఉంది. ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా మనం ఆలోచన చేద్దాం, అది ఒక వివరణ ఉంటుంది. దానికి ఎందుకు ఇన్ని పుస్తకాలే ఉండాలనేటువంటి దానికి ఎందుకు ఇన్ని పుస్తకాలే ఉండాలి అని నిర్ణయించినటువంటి నిర్ణయాలకు ఒక కారణం అయితే ఉంది. ఇది ఓవరాల్గా బైబిల్ గ్రంథం యొక్క చరిత్ర. తెలుగు బైబిల్ను మన చేతిలోకి తీసుకొని వచ్చినటువంటి విలియం కేరీ గారి యొక్క చరిత్రను గూర్చి కూడా మనం ఆలోచన చేయగలిగితే ఇంకా సమయం చాలా పడుతుంది, కాబట్టి నేను షార్ట్గా చెప్పడం జరిగింది. మీకు బైబిల్ యొక్క చరిత్ర మొత్తం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ప్రభు చిత్తమైతే మరికొన్ని విషయాలు మరలా రాబోతున్నటువంటి దినాల్లో మనమందరం కూడా చర్చించుకొని ఇలాంటి అనేకమైనటువంటి విషయాలను మనము చర్చించుకుంటూ నేర్చుకుందాం. బైబిల్ గ్రంథాన్ని గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే దేవుడు మన కొరకు కష్టపడి ఇచ్చినటువంటి గ్రంథం. ఈరోజు డిజిటల్గా మనకు ఫోన్లో కానివ్వండి, ల్యాప్టాప్స్లో కానివ్వండి, సిస్టమ్స్లో కానివ్వండి ఉంది. ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాం, ఎంత కష్టపడి కొన్ని వందల మంది యొక్క కష్టాన్ని మనం చాలా ఈజీగా పక్కన పెట్టేస్తున్నాం. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని చదవండి, ప్రతిరోజు దాన్ని ధ్యానం చేయండి, దేవుని యొక్క ఆలోచనలను మీరు ఎరగండి. ప్రభు ఈ చిన్న మాటలు దీవించునుగాక. ఆమేన్.